ఇవి పర్మిషన్స్. మరి నిజంగా నీళ్లు మనం తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినాం. ఎందుకు మార్చినామో డిపిఆర్లో చెప్పిన తర్వాతనే ఇన్ని అనుమతులు ఒక సంవత్సరంలో. హైడ్రాలజీ 30/10/2017, ఇంటర్ స్టేట్ మ్యాటర్స్ 3/11/2017, కన్స్ట్రక్షన్ మెషినరీ 24 నవంబర్ 2017, ఇరిగేషన్ ప్లానింగ్ 11 మే 2018, కాస్ట్ అప్రైజల్ 1 మే 2018, సెంట్రల్ సాయిల్స్ 21 మే 2018, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ 24 నవంబర్ 2017, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ 21 నవంబర్ 2017, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ 30 జనవరి 2023, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ 14 జూన్ 2018. ఇన్ని 11 అనుమతులు మనం సాధించాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రెస్ట్ ఆఫ్ ద పర్మిషన్స్ ఈజ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇంత స్పష్టంగా కాళేశ్వరంకు అన్ని అనుమతులు, ఈ దేశంలో ఏ అనుమతులు అయితే తీసుకోవాలనో అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకోవడం జరిగింది. సో నిజంగా మనం సిన్సియర్ లేకపోతే ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అంటే ఎవరిని తప్పుపడుతుంది కమిషన్? కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతుందా? సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపడుతుందా? ఎవరిని తప్పుపడుతున్నారు? బ్యూరోక్రాట్లను తప్పుపడుతున్నారా? అంటే రాజకీయమైనటువంటి దాంతో మీరు తప్పుపట్టుకుంటూ పోతే ఎవరి పరువు పోతుంది రేపు? ఇంతకంటే ఫ్యాక్ట్స్ ఏం కావాలి? మేము సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖలు చూపించాను, ఉమాభారతి రాసిన లేఖ చూపించాను, మేము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన కాళేశ్వరం డిపిఆర్ చూసాము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు అంత స్పష్టంగా ఉన్నాయి. వేర్ ఈజ్ ద ఫాల్ట్? ఎక్కడ డిస్హానెస్ట్ ఉంది? ఎక్కడ ఇన్సిన్సియర్ ఉన్నాము? ఈజ్ ఇట్ నాట్ ఓపెన్? ఇంత స్పష్టంగా కూడా మనం చెప్పాం. నెక్స్ట్, నౌ ఇది ఫస్ట్ టాపిక్. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ టాపిక్. అంటే ఫస్ట్ టాపిక్ ఏంది? మీరు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంలో సిన్సియారిటీ లేదు అంటే వాట్ ఈజ్ అవర్ సిన్సియారిటీ, వాట్ ఈజ్ అవర్ హానెస్టీ? ఐ హ్యావ్ షోన్.